బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ నెలకొంది. ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం ఏర్పడింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ నెలకొంది. ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం ఏర్పడింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, ఒక బిగ్గెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఈ ఇండిగో విమానం ఈ రోజు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంజిన్ ఫెయిల్యూర్ తో ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయింది. సో ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎట్లాంటి ప్రాణ నష్టం కానీ, ఎట్లాంటి క్రాష్ ల్యాండింగ్ కానీ అట్లాంటి ఏమి జరగలేదు. జనరల్ గా క్రాష్ ల్యాండింగ్ అవుతుందేమో అన్నటువంటి కొంత భయం ఉండే. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాల్లో మేడే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంజిన్ ఫెయిల్ అయినటువంటి టైంలో ఆ పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏటీసీని అప్రోచ్ చేయడం జరిగింది. ఏటీసీ వెంటనే రన్వే 28 ని ఆఫర్ చేయడం జరిగింది. సో అక్కడికి ఇప్పటికీ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది ఫైర్ ఇంజన్స్ తో చేరుకున్నారు. బట్ అక్కడ ల్యాండింగ్ మాత్రం చాలా సేఫ్ గానే అయిందని చెప్పాలి. ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. సో ప్రస్తుతానికి అందరూ సేఫ్ గా ల్యాండ్ అయింది మాత్రం మనకి ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా దేశం మొత్తం కూడా కదిలించేసింది. ఎందుకంటే విమానంలో ఏమాత్రం సాంకేతిక సమస్యలు వచ్చినా గానీ అది భారీ ప్రమాదంగా ఉంటుంది. గతంలో మనం చూడొచ్చు, అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆ రోజు వందలాది మంది చనిపోయారు. 200 మందికి పైగా ఒకేసారి చనిపోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్ పైన విమానం కుప్పకూలిపోయింది. సో మళ్ళీ అట్లాంటి ప్రమాదం ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి ఒక భయం ఉండే. సో ఒక్క క్షణం మాత్రం అందరూ టెన్షన్ పడ్డటువంటి వాతావరణమే కనిపించింది. సో ఇప్పుడు మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా అయిందని చెప్పాలి. సో ఢిల్లీ విమానాశ్రయం ఒక్కసారిగా ఒక కుదిపేసిందని చెప్పాలి దేశం మొత్తానికి కూడా. ఇది ఇండిగోకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇండిగో ఇది విశాఖపట్నం నుంచి వెళ్తుంది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ లో ఆల్మోస్ట్ 200 మంది వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకున్నటువంటి సమాచారం ప్రకారం. సో ఎవరు కూడా అంటే ఒక్కసారిగా అందరూ ఆందోళన పడేటువంటి పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్లైట్కి సంబంధించి అప్పుడప్పుడు వర్షాల్లో కూడా జరక్సిస్తూ ఉంటారు. రన్వే తడిసిపోయి ఉంటుంది. రన్వేని టచ్ అయ్యి మళ్ళీ చాలా సందర్భాల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్లు అవుతూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో కూడా లోపల ఉన్నటువంటి అంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. విమానం ఎక్కేప్పుడే మన చేతిలో ఉంటుంది, కానీ దిగేప్పుడు మాత్రం ఇక భగవంతుడి నిర్ణయం అన్నటువంటి భావన ఉంటుంది. సో ప్రజలంతా కూడా చాలా ఆందోళనకు గురయ్యారు, విమానంలో ఉన్న వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇంజన్ ఫెయిల్యూర్ అయినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, పైలట్స్ కూడా అనౌన్స్ చేస్తారు, ఏదో జరగబోతోంది, వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. సో ల్యాండింగ్ టైంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాలని చెప్పేసి ఢిల్లీ ఎయిర్పోర్టు ఏటీసీకి వాళ్ళు ఆఫర్ అడిగిన టైంలో వెంటనే రన్వే నెంబర్ 28 ని అందుబాటులో పెట్టడం జరిగింది. అక్కడ ఫైర్ ఇంజన్లు కానీ సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు వీల్స్ ఓపెన్ కాకపోయినా కానీ బేబీ ల్యాండింగ్ అవుతూ ఉంటాయి. అంటే వీల్ ఓపెన్ కాకుండా జస్ట్ బాడీ పైన ల్యాండ్ అయ్యేటువంటి సందర్భంలో కూడా ర్యాపిడ్కి పూర్తిగా ఫ్యూయల్ ట్యాంకర్స్ మొత్తం కూడా పేలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇంజన్ ఫెయిల్యూర్ ఘటన అనేసరికి ఒక్కసారిగా భయపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే గతంలో కూడా ఇంజన్ ఫెయిల్ అయినటువంటి విమానాలు టేక్ ఆఫ్ టైంలోనే కూలిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. సముద్రాల్లో కుప్పగూలినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా ఇండిగోకి సంబంధించినటువంటి విషయంలో ఇంజన్ ఫెయిల్యూర్ వెంటనే తెలుసుకోవడం జరిగింది. అది ఫ్యూయల్తో కూడా వెళ్తున్నటువంటి విమానం ఇది.
సో ఆల్మోస్ట్ 200 మందికి పైగా ప్యాసింజర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈరోజు మాత్రం ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణమే ఉండేది. సో ఒక్క క్షణం అంతా కూడా ఆందోళనకరంగా మారిపోయింది. ఈవెన్ ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేస్తున్నటువంటి క్రమంలో అటువైపు ఉంటే గనక ఇటు ఈ విమానం ఇంజన్ ఫెయిల్ అయినటువంటి వార్త మాత్రం ఒక్కసారిగా ప్రభుత్వాలను ప్రజల్ని కూడా ఒక షేక్ చేసిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఎవరికి ఏం ప్రమాదం కాలేదు. ఈ విమానం చాలా సేఫ్గానే ల్యాండ్ అయింది. ఎక్కడ ఎట్లాంటి క్రాష్ ల్యాండింగ్ కానీ ఏమీ లేకుండా సో అధికారులు కూడా చాలా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈ విమానం మాత్రం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండ్ అయింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.